నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా కేక్ కట్ చేసి ఆల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులు కోటారాములు, వట్టెం రాము, కరుణాకర్ రెడ్డి, మోహన్ గౌడ్, అజయ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శివశంకర్ గౌడ్, స్వామి, కురుమూర్తి, నరసింహ, మహిపాల్, ఎంకులు, రామన్ గౌడ్, యువజన నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర శ్రామికుడు, మాట తప్పని నాయకుడు, మా అందరి ఆత్మీయ బంధువు, మా అన్న ఆలన్న జన్మదిన ఈరోజు సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలో ఈ చౌరస్తాలో ఈరోజు ఆలన్న గారి బర్త్డే వేడుకలను చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలందరం కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే, మా అన్న ఆలన్న నిండు 100 ఏళ్ళు జీవించి ఇంకా ఉన్నత పదవులకు ఎదిగి ఇంకా ఇంతకన్నా మంచిగా ప్రజలకు సేవలు అందించాలని, ఆ భగవంతుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆశీర్వదించి అండగా ఉండాలని, ఆయన అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా మరోసారి మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు అన్నగారు చేసిన పనులు ఎక్కడికి పోయినా కనిపిస్తాయి. దేవరకద్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక దేవరకద్ర నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిన్న చింతకుంట మండలంలో కార్యకర్తలకు, నాయకులకు అందరినీ కలిసి కేక్ కట్ చేస్తూ ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఆయన మాజీ అయినా కూడా నిరంతరంగా ఈరోజు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికంటే కూడా ఈరోజు నియోజకవర్గంలో ఎదుర్కొన్నాడు. ఆయన చేసిన పనులు ప్రజలు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మేము అటువంటి నాయకుడిని ఎందుకు పోగొట్టుకున్నామనే బాధలు కూడా వాళ్ళు ఈరోజు. మరి అటువంటి నాయకుడు మనకు ఎప్పటికి కూడా అవసరం ఉంది. ఈ నియోజకవర్గానికి ఆయన చిరస్థాయిగా మన నియోజకవర్గానికి ఎల్లప్పుడూ కూడా సేవ చేసే అవకాశం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, రాబోయే కాలంలో ఆయనను మళ్ళా మేము శాసనసభ్యుగా చూడాలని ఈ నియోజకవర్గం ప్రజలమందరం కూడా, నాయకులము, ప్రజలము, మండలం నుంచి ముఖ్యంగా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లలో కూడా మండల పరిషత్ కానీ, మా జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామ సర్పంచులను కానీ
మా నాయకులము కార్యకర్తలము అందరం కూడా కలిసికట్టుగా ఒక త్రాటిపైన నిలబడి ఏ రిజర్వేషన్స్ వచ్చినా కూడా అందరినీ గెలిపించుకొని మీకు బహుమతిగా ఇవ్వడానికి ఈరోజు మేము మీ జన్మదినం సందర్భంగా మీకు మేము హామీ ఇస్తున్నాము. మరొక్కసారి మండల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.